గురుదేవా, ఉమ్, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు అంతా ఆత్మే ఉమ్, అని తెలుస్తుంది కదా. సహస్రారంలో ఉమ్. స్పెషల్ గా ఏముంటుంది? ఆత్మ వేరుగా ఉంటుందా అక్కడ? అంతా చూడమ్మా, అంతా ఆత్మే అన్నప్పుడు లోపలే అనేది లేదు కదా, బయట కూడా ఆత్మే కదా. సో చూసే ప్రపంచం అంతా ఆత్మే, లోపల అంతా ఆత్మే, శరీరంలో ప్రతి భాగం ఆత్మే. కానీ ఆత్మ దర్శనం అయ్యేది మాత్రం ఇక్కడ కాదు, అది మన భ్రూమధ్యంలోనే చూడాలి, అక్కడే దర్శనం అవుతుంది. సదా సర్వగతోప్యాత్మ నా సర్వత్రావభాసతే బుద్ధే వేవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్ అని జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆత్మబోధ చెప్పారు. ఏమిటంటే మహావాక్య ధర్మం ఏంటంటే సదా సర్వగతోప్యాత్మ అంటే ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది, సర్వగత అన్ని చోట్ల ఉంటుంది, అన్ని చోట్ల నా సర్వత్రావ భాసతే అన్ని చోట్ల కనబడదు. బుద్ధే వేవావ భాషేత స్వచ్ఛేషు ప్రతిబింబవర్త అంటే ఏంటంటే ఎక్కడైతే స్వచ్ఛమైన స్థలం ఉంటుందో అక్కడ బింబం ప్రతిబింబం బాగా కనబడుతుంది. ఏంటి ఇక్కడ మన శరీరం మొత్తానికి స్వచ్ఛమైన స్థలం ఎక్కడంటే మన భ్రూమధ్యం. మన భ్రూమధ్యం, సహస్రారము, ఇదంతా కూడా దీనికి ఒక్కొక్క పెద్ద కన్ఫ్యూషన్. ఏంటంటే మనం సాధన చేరేది భ్రూమధ్యంలోనే. అందుకే షట్చక్రాల్లోన 6వ చక్రము అని చెప్తున్నారు. 7వ చక్రం సహస్రారానికి 7వ చక్రం అని అనట్లేదు. ఎందుకంటే సహస్రారం అంటే మన మెదడులోన అన్ని కణాలు ఉత్తేజపరిచేదేదో అదే సహస్రారం. అది ఉత్తేజపరచనిదే మనము ఈ 6వ చక్రం అనే చెప్పే ఆజ్ఞా చక్రానికి చేరలేము. మన మెదడులోన ప్రాణమంతా కూడా శరీరం అంటే ఈ మెదంతా కూడా సర్క్యులేట్ అవ్వనదే. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది అన్ని కణాల్లో త్వరగా సర్క్యులేట్ అవ్వనదే. అక్కడ ఉండే మలినాలు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ద్వారా మరలా ఫిల్టర్ అయ్యి మలినాలు పంపనిదే. ఈ ఆజ్ఞా చక్రంలోకి మనము చేరలేము. అందువల్ల ఆజ్ఞా చక్రం అనేది ఫైనల్. అయితే చక్రం అనే పదము అనేక రకాలుగా తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. ఏమిటంటే చక్రము అంటే ఒక రకంగా ఈ అందరూ చెప్పేది ఏంటంటే జంక్షనల్ పాయింట్. జంక్షనల్ పాయింట్ ఏంటంటే కింద నుంచి కొన్ని నాడు తంతువుల ద్వారా ఆ ప్రాణం పైకి వచ్చి ఒక చక్రం దగ్గర మారుతుంటుంది. ఇంకో చక్రం ఇంకొక పైనుండే నాడు తంతులకి ఈ కనెక్ట్ అవుతుంది. కింద నాడులు తంతువులకి పై నాడు తంతువులకి మధ్యలో జంక్షన్ దగ్గర అదొక చక్రం అని అంటున్నారు. ఈ చక్రాలు అనే పదం ఏమిటంటే మన శరీరంలోన వైద్యపరంగా నేనే కాకుండా నా సోదర శిష్యులు డాక్టర్స్ అనేక మంది ద్వారా కూడా నేను రుజువు చేయించి చెప్పాను. చక్రాలు మన వెన్నుపాములో లేవు. పోనీ వెన్నుపాము బయట ఈ ప్లెక్సస్ అంటారు, కొన్ని నెర్వ్స్ కనెక్ట్ అయి ఉండేదానికి ప్లెక్సస్ అని దానికి ఒక ఊహాజనితంగా చెప్పారు. అయితే ఎనటామికల్గా ఈ పుడెండల్ ప్లెక్సస్, ఈలో హైపోగ్యాస్ట్రిక్ ప్లెక్సస్, సీలియాక్ ప్లెక్సస్, తర్వాత థొరాసిక్ ప్లెక్సస్, నాసోసీలియర్ ప్లెక్సస్, క్యావర్నస్ ప్లెక్సస్ అని 7 రకాలుగా ఈ ఈ చక్రాల గురించి చెప్పారు. అది కూడా మన యొక్క ప్రాణ ప్రవాహము లెవెల్స్ గురించి చెప్పారు. కానీ ఇక్కడ నేను మరీ చెప్పేది ఏమిటంటే మనం కింద నుంచి ప్రాణాయామం చేస్తున్నామా లేకపోతే పైనుంచి ప్రాణాన్ని కిందనే లాగుతున్నామా, అది ప్రశ్న. అందరం కింద నుంచి పైకి వెళ్తున్నాము చేస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ బకెట్తో నీళ్లు తోడేటప్పుడు మనం తోడేవాడు పైనే ఉంటాడు, బకెట్ కిందకి వెళ్తుంది నూతులోకి, ఎంటీ బకెట్ వెళ్తుంది, మరలా ఫుల్ బకెట్ తాడుతో లాగుతున్నాం. ఎంటీ బకెట్ వేసి పైనుంచే, మళ్ళీ నిండిన బకెట్ కూడా లాగేది కూడా పైనుంచే. కాబట్టి లాగేవాడు కిందకు తోసేవాడు ఎక్కడున్నాడు, పైన ఉన్నాడు.
కాబట్టి మనము ఇప్పుడు ప్రాణాయామం చేసినప్పుడు మన యొక్క ఈ ప్రాణాన్ని పైకి కిందకి చేస్తున్నప్పుడు జరిగేది ఎక్కడంటే మన భ్రూమధ్యంలోనే. ఆ భ్రూమధ్యంలోన జరుగుతున్నదని తెలుసుకోలేక ఏంటంటే కింద నుంచి అందరూ కూడా ఏంటంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, మరి ఇక అనాహతం, విశుద్ధ ఆజ్ఞానం ఇలా రకాలుగా చెప్తున్నారు. ఇది స్థూలంగా చెప్తున్నారు. కానీ మర్చిపోవద్దు, లాగేది పైనుంచే, పుష్ చేసేది కూడా కిందకి పుష్ చేసేది కూడా పైనుంచే. కాబట్టి పైనుంచే అన్ని రకాలుగా పైకి కిందికి జరుగుతున్నప్పుడు అక్కడ మన భ్రూమధ్యంలోన కఫం లేకుండా మనం క్లియర్ చేసుకోవాలి. అది కఫం క్లియర్ చేసుకోవాలనుకుంటే గొంతులోంచి చెయ్యాలి. గొంతులోంచి చేసి గొంతులోంచి అదే నాసాభ్యంతరచారిణవు అని పరమాత్మ చెప్పారు. ఈ నాసాభ్యంతరచారిణవు చేయకుండా అంటే గొంతు లోపల చేయకుండా ఈ కింద నుంచి మనం అనుకునే మూలాధార చక్రం కండరాలు బిగించి అశ్విని ముద్ర ఏవో చేసి నాసాభ్యంతరం చేయకుండా ఇవన్నీ చేసిన ప్రాణము పైకి వెళ్ళదు. పైకి వెళ్ళాలనుకుంటే నాసాభ్యంతరచారిణవు అనే ఆ స్థానంలోన గొంతు వెనుక లోపల, ముక్కు వెనుక లోపల అక్కడ పట్టుకుని అప్పుడు అశ్విని ముద్ర ఇవన్నీ పట్టుకుని చెయ్యాలి. ఈ నాసాభ్యంతరచారిణవు అనే విధానం చేసే విధానం తెలియకుండా అందరూ కూడా ఏంటంటే ఈ కేవలం మలద్వారం దగ్గర పట్టుకుని వీటితోనే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ మీరు ఎన్ని చేసినా సరే పైకి లేవదు ప్రాణం. కండరాలు లేస్తాయి, కండరాలు లేచి ఈ ప్రాణం అనేది ఒక మీదకి లేచినట్టు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అదే కొండలని లేస్తున్నట్టు ఇవన్నీ అందరూ అనుకుంటున్నారు. కానీ కొండలని లేచేది ఈ ఒక్క వెన్నుపాములోనే డైరెక్ట్గా వెళ్ళిపోయేది కాదు. మన శరీరంలోన అన్ని నాడుల్లోంచి కూడా ఆ ప్రాణము పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. అలాగా ప్రయత్నం చేస్తున్నప్పుడే ఉచ్ఛ్వాసం కలుగుతుంది. మరలా అన్ని నాడుల్లోంచి ప్రాణం కిందకి నిశ్వాసం ద్వారా వస్తుంది. మనం ఇప్పుడు ఈ అపానాన్ని తీసుకువెళ్ళి ప్రాణాలని కలపాలనుకుంటే అన్ని నాడుల్లో ఉండే కఫాన్ని తొలగించాలంటే ఒకసారి కొంతసేపు చేస్తే అయ్యే పని కాదు. మనం గొంతులోంచి ఆ నాసాభ్యంతరచారిణి పట్టు, ఆ పట్టు బిగింపుతోన పైకి కిందికి చేస్తూ ఉంటే ఈ అన్ని నాడుల్లో ఉండే ఈ కఫం కరిగి వేడెక్కి మనకి ప్రాణం వశం అవుతుంది. అప్పుడు పంచ ప్రాణాలు ఏకవుతాయి. మరి ఈ చెప్పిన ఈ చక్రాలు కూడా వశమవుతాయి. మీకు ఇంకొకటి గుర్తు చేసేది ఏంటంటే మనం ప్రారంభించేది ప్రారంభిస్తున్నాం కాబట్టి ముందు ఆజ్ఞా చక్రం దగ్గరే క్లీన్ అవుతూ ఉండాలి. అలాగ కిందకి వస్తూ ఉండి సోకాల్డ్ ఈ మూలాధార చక్రం దగ్గర పట్టు దొరకాలి. ముందే మూలాధార చక్రంతో పట్టుకుంటే అది కండరాలు బిగించడం మాత్రమే కానీ ఈ ప్రాణం అనేది కుండలిని జాగృత అయ్యేది కాదు. వీళ్ళు అనుకున్నది ఎంత బలవంతంగా చెప్తారు. కొంతమంది కుండలిని జాగృత అని చెప్పేసి ఏదో ఒక చంద్రభేదనం, సూర్యభేదనం, లేకపోతే స్పీడ్గా ఇక్కడే బురుకు చేసేసి ఆ మీదకి లాగేసి తాత్కాలికంగా ఏదో స్టిమ్యులేట్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఇలాగా కాదు. ఇది ప్రాణాయామం అంటే కంటిన్యూస్ గా మన శరీరము శుద్ధి చేస్తూ పోవాలి. శుద్ధి చేస్తూ పోతూ ఉంటే మీరేం బురుకు చేయక్కర్లేదు. పైనే ఆ పట్టుతో ఆగుతుంటే అది ఆటోమేటిక్ గా ఆ పైకి వెళ్తుంటుంది. అదే ఆ గ్రిప్ గా ఎప్పుడు వచ్చిందో మీరు మాట్లాడుతున్నా ప్రాణాయామం చేయగలరు, భోజనం చేసినా ప్రాణాయామం చేయగలరు. ఏం చేసినా సరే ప్రాణాయామం అనేది లోపల జరుగుతూనే ఉంటుంది. అదే క్లీన్ అయ్యింది కనుక. క్లీన్ అవ్వకుండా మీరు ఎన్ని చేశారన్నా ఏం చేసినా సరే అదేంటంటే నీటిలో నాచు తొలగించిన తర్వాత వదిలిపెడితే మళ్ళీ వెంటనే కప్పేసినట్టు మళ్ళీ చేరిపోతుంది. ఏంటి ఈ ఆహార విహారం పాటించాలి, తర్వాత చేసే విధంగా కరెక్ట్గా ఉండాలి. వీటన్నిటితో పాటు దృష్టి కూడా కళ్ళు పైకి పెట్టాలి.
ఇలాగ పెట్టి చేస్తూ ఉంటే క్లీన్ అవుతుంటే పైన జ్యోతి కనబడుతుంది. అందువల్లే సహస్రారంలో ఆత్మ ఉన్నదని అందరూ అంటున్నారు. సహస్రారం కాదు, సహస్రారం అంటే ఆజ్ఞా చక్రం. ఆజ్ఞ అనేది అది ఇంపార్టెంట్. హైపోథాలమస్ అనే స్థానంలోన ముందు వెనకని పీనియల్ గ్లాండ్ వెనక ఈ రెండిటికి కలిపి ఒక సర్క్యూట్ లోపల కంప్లీట్ అయిన తర్వాత ఆ జ్యోతి కనబడుతుంది. అందువల్ల అక్కడే చెయ్యాలి. అంత ఆత్మ ఉన్నా సరే అంత చోట కనబడదు. ఇదే విధంగా కఠోపనిషత్తులు కూడా ఏం చెప్తున్నారంటే ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ ప్రకాశతే దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శభి అన్నారు. ఈ ఆత్మ అనేది గూఢంగా ఉంది, కనబడదు. న ప్రకాశతే దృశ్యతే కనబడుతుంది ఎప్పుడు త్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శభి. మన యొక్క బుద్ధి నిర్మలమైన నిశ్చలమైతేనే అది కనబడుతుంది. నిర్మలం చేసేది శరీరంలోన ప్రాణాయం చేస్తూ భూమధ్యంలోన అది నిశ్చలం చేయాలి. అంతే తప్పించి అన్నిట్లో ఉన్నది అనుకుంటే నిర్గుణంలో ఉండే ఆత్మని మనం చూడాలనుకుంటే సగుణంలోకి రావాలి. సగుణంలోకి రావాలనుకుంటే భ్రూమ తేజస్సుని చూడాలి. అది చేసే విధానం. అంతేగాని అన్ని చోట్ల ఉంటే సరిపోదు. అర్థమైందా?